సో స్కాటర్ ప్లాట్ అసలు ఏంటి అంటే ఇది ఒక బైవేరియేట్ అనాలిసిస్. బైవేరియేట్ అంటే బై అంటే ఏంటి? 2 వేరియేట్. వేరియేట్ అంటే 2 రకాలు. సో 2 రకాల అనాలిసిస్ అంటే ఇప్పుడు మనకి 2 రకాల వేరియబుల్స్ ఉన్నాయనుకోండి. ఆ రెండిటి మధ్యలో ఏ విధంగా రిలేషన్ ఉంది? ఎలా ఉన్నాయి 2 అంటే ఒకటి వాల్యూస్ ఇంక్రీజ్ అవుతా ఉంటే ఇంకో వాల్యూస్ డిక్రీజ్ అవుతున్నాయా? ఇంక్రీజ్ అవుతున్నాయా? ఎలా ఉన్నాయి అని అనాలిసిస్ చేసేది మనం బైవేరియేట్ అనాలిసిస్ అంటాం. సో దీనికోసం మనం స్కాటర్ ప్లాట్‌ని ఉపయోగిస్తాం. ఈ స్కాటర్ ప్లాట్ ఏం చేసిద్ది అంటే ఆ 2 ఇప్పుడు ఇలా ఎక్స్, వై యాక్సిస్ ఉంటాయి కదా! మనకు తెలుసు కదా గ్రాఫ్‌లో. సో ఈ ఎక్స్, వై యాక్సిస్ ఎక్స్ అనేది ఒక వేరియబుల్, వై అనేది ఒక వేరియబుల్. సో అందుకే మనం బైవేరియేట్ అన్నాం. 2 వేరియేట్స్. ఈ రెండిటి మధ్య రిలేషన్ చెప్పేది మనకి ఈ స్కాటర్ ప్లాట్. ఈ స్కాటర్ ప్లాట్ ఏమి ఇస్తుందంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్లాటెడ్ డేటా పాయింట్స్. అంటే ఇప్పుడు మనం ఈ ఎక్స్, వై 2 వాల్యూస్‌ని ఇలా ప్లాట్ చేసామనుకోండి. ఈ రెండిటి మధ్యలో ఉన్న రిలేషన్ యొక్క స్ట్రెంగ్త్ అంటే 2 స్ట్రాంగ్‌లీ రిలేటెడ్ ఉన్నాయా? లేకపోతే వీక్‌లీ రిలేటెడ్ ఉన్నాయా? అనే దాన్ని గురించి చెప్పిద్దనమాట ఫస్ట్. ఓకే. స్ట్రెంగ్త్ అనేది స్ట్రాంగ్‌గా ఉండొచ్చు, లేకపోతే స్ట్రాంగ్‌గా ఉండొచ్చు. అంటే ఇప్పుడు నేను ఇది చూసాననుకోండి. ఈ 2 పాయింట్స్ అన్ని దగ్గర దగ్గర ఉన్నాయి. సో నేనేమంటాను? ఇది 2 ఎక్స్, వై అనేవి 2 ఎక్కువ రిలేషన్‌లో ఉన్నాయి. సో దే ఆర్ డైరెక్ట్‌లీ రిలేటెడ్. అంటే ఇది వాల్యూస్ ఇంక్రీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఇది కొంచెం ఇంక్రీజ్ అయినా, డిక్రీజ్ అయినా ఈ వాల్యూ కూడా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో అది స్ట్రాంగ్ రిలేషన్. అది నేను ఇప్పుడు ఈ డాట్స్ చూసి ఓకే. ఈ 2 స్ట్రాంగ్ రిలేటెడ్ అని చెప్తాను. ఇంకొక అతను చూసి లేదు లేదు కొంచెం వైడ్‌గా స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి. అంత స్ట్రాంగ్ కాదు. నార్మల్ యావరేజ్ రిలేషన్ అని చెప్తారు. సో ఇదేమవుతుంది? ఒక పర్సన్ నుంచి పర్సన్ పర్స్పెక్టివ్‌కి ఆ యొక్క స్ట్రెంగ్త్ అనేది చేంజ్ అయిపోతూ ఉందన్నమాట. సో అందుకనే ఇది ఏంటి ఇప్పుడు సబ్జెక్టివ్ అయిపోయింది. అంటే సబ్జెక్టివ్ నా సబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక రకం స్ట్రెంగ్త్ ఉంది. వేరొక వ్యక్తి సబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది వేరొక రకం స్ట్రెంగ్త్ ఉంది. సో ఈ విధంగా వేరే అవుతున్నాయి కాబట్టి పర్సన్ నుంచి పర్సన్‌కి మనం ఏం చేసాము? ఈ స్ట్రెంగ్త్ అనే దాన్ని ఆబ్జెక్టివ్ చేసాం. అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్‌కి చూసే విధానం బట్టి అది చేంజ్ అవ్వదు. దాన్ని ఏ విధంగా చేసామంటే కోరిలేషన్ కోఎఫిషియంట్ ఆర్ వాల్యూ అనే ఒక దాన్ని తీసుకొచ్చి ఈ స్ట్రెంగ్త్‌ని మనం ఆబ్జెక్టివ్ చేసాం. ఆ ఆర్ వాల్యూ అనేది -1 నుంచి +1 వరకు రేంజ్ అవుతుంది. ఆ రేంజ్‌లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఆర్ వాల్యూని బట్టి మనం ఏ విధంగా స్ట్రెంగ్త్ స్ట్రాంగా, వీకా ఏంటి అని ఎలా చెప్పగలం అంటే ఒకవేళ ఈ మాడ్యులస్ ఆఫ్ ఆర్ అనేది గ్రేటర్ దాన్ 0.85 ఉంటే స్ట్రెంగ్త్ అనేది స్ట్రాంగ్ అని చెప్తాం. ఒకవేళ ఆర్ అనేది లెస్ దాన్ 0.4 ఉంటే స్ట్రెంగ్త్ అనేది వీక్ అని చెప్తాం. ఇన్ కేస్ ఆ రెండిటి మిడిల్‌లో ఉంటే ఆర్ వాల్యూ 0.4 నుంచి 0.85 మిడిల్‌లో ఉంటే స్ట్రెంగ్త్ అనేది మోడరేట్ అని చెప్తాం అన్నమాట. సో ఈ విధంగా స్ట్రెంగ్త్‌ని మనం స్కేటర్ ప్లాట్ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏం తెలుసుకోవచ్చు అంటే డైరెక్షన్ ఆఫ్ ప్లాటెడ్ డేటా పాయింట్స్. ఇప్పుడు ఇది ఏంటంటే ఇక్కడ ఇది ఇంక్రీజ్ అవుతుంది. ఎటు సైడ్ ఇంక్రీజ్ అవుతుంది? పాజిటివ్ సైడ్. ఇట్లా మనం స్కేల్ తీసుకుంటే ఇటువైపు అన్ని పాజిటివ్ ఉంటాయి, ఇటువైపు నెగెటివ్ ఉంటాయి. పాజిటివ్, నెగెటివ్. సో ఇదేమవుతుంది? పాజిటివ్ సైడ్‌లో పాజిటివ్ డైరెక్షన్‌లో ఇంక్రీజ్ అవుతుందన్నమాట. పాజిటివ్ డైరెక్షన్‌లో ఉంది. ఓకే. సో ఇప్పుడు ఈ 2 డేటా పాయింట్స్ ఎక్స్, వై ఒక పాజిటివ్ వేలో అంటే అవి పాజిటివ్‌గా ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి అని చెప్పి మనం ఆ డైరెక్షన్‌ని ఈ స్కాటర్ ప్లాట్ ద్వారా కనుక్కోవచ్చు. ఇన్ కేస్ అలా కాకుండా ఇది ఎక్స్, ఇది వై వేరియబుల్ ఈ 2 ప్లాట్ చేసినప్పుడు ఈ విధంగా వచ్చినాయనుకోండి. అప్పుడేంటి ఇది స్టిల్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ నెగెటివ్ డైరెక్షన్‌లో ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి చెప్తామన్నమాట. ఈ విధంగా. ఓకే. సో ఇలా ఉండొచ్చు. లేకపోతే ఇలా ఉండొచ్చు. ఇలా కూడా అవ్వచ్చు. సో ఈ విధంగా డిఫరెంట్ ఆ డైరెక్షన్స్ ఏంటనేది ఈ స్కాటర్ ప్లాట్ ద్వారా మనం చెప్పగలమన్నమాట. ఇంకోటి డేటా పాయింట్స్ అనేవి లీనియరా, కర్వీ లీనియరా? ఇప్పుడు ఇక్కడ ఏంటి ఇక్కడ మనం డ్రా చేసినవి అన్ని కూడా లీనియర్ అంటే ఒక క్రమ పద్ధతిలో ఒక స్ట్రెయిట్ లైన్‌లో అలాగే వెళ్ళాలని రూల్ లేదు కదా! ఇప్పుడు ఎక్స్ వేరియబుల్, వై వేరియబుల్ డేటా పాయింట్స్ ప్లాట్ చేసినప్పుడు ఈ విధంగా కూడా వెళ్ళొచ్చు. ఆ రిలేషన్ ఇలా కూడా ఉండొచ్చు. సో ఇది కర్వీ లీనియర్‌లో ఉంది. అంటే ఎప్పుడు లీనియరే ఉండకపోవచ్చు. కర్వీ లీనియర్ అంటే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, ఇలా కర్వ్ లాగా కూడా ఉండొచ్చు. సో ఆ యొక్క రిలేషన్ కూడా ఆ యొక్క దాన్ని కూడా మనకి ఈ స్కాటర్ ప్లాట్ అనేది ఇస్తుందన్నమాట. నెక్స్ట్ అవుట్‌లయర్స్ ఆర్ క్లస్టర్స్ అన్నమాట. ఈ అవుట్‌లయర్స్ అంటే ఏమిటంటే ఇప్పుడు ఒక డేటా సెట్ ఉందనుకోండి. మన దాంట్లో అన్ని వాల్యూస్ ఒక క్రమ పద్ధతిలో ఫాలో అవుతున్నాయి. కానీ ఒక 2, 3 వాల్యూస్ ఒక వాల్యూ మాత్రం ఆ ఉన్న వాల్యూస్ అంటే ఎక్కువ పెద్దగా వాల్యూస్ ఉండొచ్చు. లేకపోతే తక్కువ వాల్యూస్ అయినా ఉండొచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. అన్ని వాల్యూస్ ఇలా ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ విధంగా ఉంది. కానీ కొన్ని ఒక వాల్యూ వచ్చేసరికి 10,000 ఉంది. సో ఇవన్నీ ఏమో 1, 2, 3, 4లో ఉన్నాయి. ఇదేమో డైరెక్ట్ సడెన్‌లీ 10,000కి వెళ్ళిపోయింది. సో దీన్ని ఇలాంటి వాల్యూస్‌ని మనం అవుట్‌లయర్స్ అంటాం.